ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. చాలా కాలం తర్వాత తెలుగులో హిట్ బొమ్మ పడింది. 2 నెలలుగా ఎన్నో చిన్న సినిమాలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయే గానీ ఒక్కటి బ్రేక్ ఈవెన్ కాలేదు. అయితే ఎట్టకేలకు సక్సెస్ వచ్చింది అనుకుంటే స్ట్రైట్ మూవీ కాకుండా డబ్బింగ్ సినిమా లాభాలు తీసుకొచ్చింది. ఆ సినిమా ఏంటో చూద్దామా? విజయ్ సేతుపతి నటించిన 50వ సినిమా మహారాజా తమిళ్లో ఆదరగొట్టేస్తూ ఉంటే తెలుగులో 4 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయింది. తెలుగు డబ్బింగ్ రైట్స్ ను 3 కోట్లకు అమ్మితే సోమవారంతో లాభాల్లోకి అడుగుపెట్టింది. ఆకట్టుకునే స్క్రీన్ ప్లేతో ఇంప్రెస్ చేసిన మహారాజాకు వచ్చే శుక్రవారం కొత్త సినిమా లేకపోవడం కలిసి రానుంది. లాంగ్ రన్ లో 6 కోట్లు దాటే అవకాశం ఉంది. తెలుగు సినిమా సక్సెస్ చూసి 2 నెలలు దాటింది. మార్చి 29న వచ్చిన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. సినిమాను 27 కోట్లకు అమ్మితే 69 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ చేతులెత్తేస్తాయి. ఒక్కటంటే ఒక్కటి బ్రేక్ ఈవెన్ కాలేదు. శర్వానంద్, కృతి శెట్టి నటించిన మనమే జూన్ 7న రిలీజ్ అయితే బ్రేక్ ఈవెన్ కోసం బాక్సాఫీస్ వద్ద పోరాడుతోంది. సినిమాను 10 కోట్లకు అమ్మితే ఇప్పటి వరకు 9 కోట్ల 10 లక్షలను తీసుకొచ్చింది. డివైడ్ టాక్ వచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చడంతో ఆ మాత్రం కలెక్షన్స్ రాబట్టింది. కల్కి వచ్చే వరకు మరొక క్రేజీ ప్రాజెక్టు లేకపోవడంతో మనమే బ్రేక్ ఈవెన్ కావడానికి ఛాన్స్ ఉంది. మరి ఈ 10 రోజుల్లో పెట్టుబడి రాబడుతుందేమో చూడాలి. సుధీర్ బాబు మాస్ హీరోగా మారి తీసిన హరోం హరా లాస్ట్ వీక్ రిలీజ్ అయింది. యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నా ఇవేవి ఓపెనింగ్స్ తీసుకురాలేకపోయాయి. సినిమాను 6 కోట్లకు అమ్మితే ఇప్పటి వరకు వచ్చింది 2 కోట్లు మాత్రమే.